ఎంతమంది ఉన్నారమ్మా? 44 సార్. వచ్చారమ్మా? అవును సార్. కిచెన్ ఎక్కడ? అన్ని పైన? అవును సార్. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరా? అవును సార్. ఫస్ట్ ఫ్లోర్లో కిచెనా? సెకండ్ ఫ్లోర్లో సార్. సెకండ్ ఫ్లోర్ కిచెనా? అవును సార్. మూసే పోర్ట్ఫైడ్ రైసా? అవును సార్. తెలుసా పోర్ట్ఫైడ్ గురించి? తెలుసు సార్. ఐడియా ఉందమ్మా? బాగుంది, అందుకే ఎక్కువ పెట్టుకున్నా. తిందామని ఆకలి అవుతా ఉంది. చూడగానే బాగా అనిపించింది, అందుకు కొంచెం ఎక్కువ పెట్టు. ఇంత తిన్ను మామూలుగా. కొంతమంది అంటా ఉంటారు నన్ను, స్టోర్ బియ్యం ఎప్పుడన్నా తిన్నారా మీరు అని. ఇదే చెప్తా ఉన్నా నేను. స్టోర్ బియ్యం తింటా ఉన్నా, హ్యాపీ తింటా ఉన్నా, సంతోషంగా తింటా ఉన్నా. ఒకటి కాదు, ఈరోజు పొద్దు నుంచి 5-6 సార్లు తిన్నా. ఏం ప్రాబ్లం లేదండి. ఏందండి స్టోర్ బియ్యం అంటారు కానీ సిగ్గులేని మాటలు. బ్రహ్మాండంగా ఉంది రైస్. ఏమైందండి? నేను ఎక్కడికి వెళ్ళినా బయటే తినేస్తా ఆల్మోస్ట్ ఆల్. మధ్యాహ్నం నేను లంచ్ కూడా పెద్దగా చేయను, నైట్ కూడా ఏం తిన్ను. ఒక హాఫ్ చపాతీ తింటా అంతే, హాఫే, ఫుల్ తిన్ను. ఎందుకంటే నేను ఆడ ఇట తినేస్తా, ఈ స్టోర్ బియ్యమే తింటా ఉన్నా. నాకే మీరు తిన్నారా ఎప్పుడన్నా అంటారు నాకు కామెంట్. నాకు నేను తింటా, ఎందుకు తిన్ను, కానీ నాకు అర్హత లేదు కాబట్టి కోరు. కానీ ఇటు దగ్గర నేను రుచి చూసి దానికోసం తింటా ఉన్నా. ఇదే నా కోసం ఏమన్నా పనులు ఏం చేస్తారా? జీలకర్ర మసాలా చేయరు కదా. థ్యాంక్ యూ మా. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలా, మీ స్టాఫ్ అంతా బయటికి పోవాలి. సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ బయటికి వెళ్తే ఓన్లీ ఫుడ్ కమిషన్ స్టాఫ్ ఉంటారు ఇక్కడ. మీరు కూర్చోండి, మీరు ఉండడం ఇబ్బంది ఏం, మీరు పెద్దవాళ్ళు కూర్చోండి, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది ఉన్నారు? 40 ఉన్నారా? ఏ కాలేజ్ వాళ్ళు? ఇంటర్మీడియట్, డిగ్రీ కూడా ఉన్నారా? బీటెక్ ఉన్నారా? నర్సింగ్ ఉన్నారా? ఎంతమంది నర్సింగ్ వాళ్ళు? డిగ్రీ వాళ్ళు ఉన్నారా? దగ్గరేనా మీకు? ఇంటర్మీడియట్ వాళ్ళకి దగ్గరేనా? వాకబుల్ డిస్టెన్సా? పొద్దున పోయేటప్పుడు ఏమైనా డబ్బా తీసుకెళ్తారా? పెట్టిస్తారా పొద్దున? ఎన్ని గంటలకు మీకు కాలేజీ? 9 o'clock బ్రేక్ఫాస్ట్, లంచ్ 2 పెట్టిస్తారా? మెనూ ప్రకారం పెడుతున్నారా? మీకు ఎంత డబ్బులు వస్తాయి తెలుసా ఒక్కొక్కరికి? చూడు, మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉన్న పిల్లలకు కూడా ఎంత ఇస్తా ఉన్నారో తెలియని పరిస్థితి. మీ మేడం చెప్పాలా మీకు ఇంత డబ్బులు వస్తాయని? రోజుకి ఎంత వస్తుందో కూడా తెలియదు కదా? తెలుసా? తెలియదు. పోయిన సంవత్సరం వరకు 1400 రూపాయలు నెలకు వచ్చేటివి, అంటే 46 రూపాయల 66 పైసలు రోజుకు. ఈ సంవత్సరం నుంచి 200 పెంచారు, 1600 వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేసి ప్రీ మెట్రిక్ వాళ్ళకు 1250 ఉంటే 1400, పోస్ట్ మెట్రిక్ వాళ్ళకు 14 ఉంటే 1600 చేయించాం. అంటే మీకు 53 రూపాయలు రోజుకు వితౌట్ రైస్. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వితౌట్ రైస్, రైస్ ఫ్రీ. రైస్ 1 రూపీ తీసుకుంటా ఉన్నారు కిలోకు. రోజుకు 400 గ్రాములు పడితే 40 పైసలు పడుతుంది ఒకరికి, అంటే ఫ్రీ అన్నట్టే దాదాపు. ఓకేనా? ఓకేనా? ఫ్రీ అన్నట్లే. కుకింగ్ ఛార్జెస్ సపరేట్, అవి గవర్నమెంట్ ఇస్తుంది. అంటే 53 రూపాయలు మీకు డివైడ్ చేయాలి కూరలకు మాత్రమే. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకుని, ఇదంతా నాలెడ్జ్. ఎప్పటికైనా కానీ మీకు ఒక ఐడియా ఉండాలి, ఏం జరుగుతూ ఉంది, ఏమి ఇస్తూ ఉన్నారు ప్రభుత్వము, ఎంత డబ్బులు ఇస్తూ ఉన్నారు ఏంటి అని. వారానికి 2 సార్లు చికెన్ ఇవ్వాలి, ఒక్కొక్కసారి 150 గ్రాములు ఇవ్వాలి. చికెన్ అంటే అందరికి బాగా ఇష్టమా? ఒక పట్టు పడతారా ఆ రోజు? వంట బాగా చేస్తుందా? వంట కానీ ఎక్సలెంట్గా ఉంది చికెన్. నేను తిన్నా, ఇప్పుడు ఇంత తినొచ్చాను. మామూలుగా అంతే తింటాను నేను. అక్కడ చూస్తానే నాకు ఏదో ఎక్కువ పెట్టుకోవాలనిపించింది, కొంచెం ఎక్కువ పెట్టుకొని ఒక ముక్కే పెట్టుకున్నాను, మళ్ళీ మీకు తక్కువ కాకూడదని. చాలా బాగా చేసింది. బాగుంటాయి ఇట్లే. మీరు ఎందుకంటే గ్రాడ్యుయేషను, ఇంటర్మీడియట్ చదివే పిల్లలు మీరు. 10th క్లాస్ పిల్లలతో ఒకలాగా మాట్లాడతాం, మీతో ఒకలాగా మాట్లాడతాం. మేము ఏంటంటే మీకు మేము చెప్పేంత ఇది ఉండదు, మీకు అంత ఇంత తెలిసే ఉంటాయి అన్ని విషయాలు కూడా. ఇప్పుడు మీకు ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తా ఉన్నారు ఈ నెల నుంచి. ఫోర్టిఫైడ్ రైస్ మీకు ఇచ్చారు చూడండి, అవే ఫోర్టిఫైడ్ రైస్. నోట్లో పెట్టుకోండి, అవన్నీ కొంచెం గట్టిగా ఉంటాయి. అందరూ ప్లాస్టిక్ రైస్ అంటారు వాటిని, ఇవి గట్టిగా ఉంటాయి. వీటిలో కొన్ని విటమిన్స్
ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యపు పొడితో తయారు చేసిన పదార్థం అది. బియ్యం కాదు అవి. ఓకే, బియ్యం లాగా తయారు చేసి బియ్యంలో కలుపుతారు. 50 కేజీ బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. 1 కిలోకు 10 గ్రాములు వస్తాయి. బ్యాక్ బోన్ బాగా స్ట్రెంథన్ అవుతుంది, వెన్నుముక. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. ఓకే, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది ఈ విటమిన్స్ వల్ల. మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది. ఇది ఈ విటమిన్స్ ప్రత్యేకత. ఇవి కొంచెం తేలినట్లుంటాయి. ఎందుకు నేను ఇంత చెప్తా ఉన్నానంటే ఈ జూలై నుంచి మీకు మొదలుపెట్టారు అవి ఇవ్వడం. ఇంతకుముందు లేదు. అంతకుముందు ఓన్లీ అంగన్వాడీస్కు మిడ్ డే మీల్స్, జగనన్న గోరుముద్ద, హై స్కూల్లో ఇచ్చే జగనన్న గోరుముద్ద కార్యక్రమానికి మాత్రమే ఈ 45 రైస్ ఇచ్చేవాళ్ళు. ఈ జూలై నుంచి మీకు వెల్ఫేర్ హాస్టల్స్లో అట్ ద సేమ్ టైము డీలర్ షాప్లలో రేషన్ ఇస్తారు కదా, వాటిలో కూడా ఇవే ఇస్తూ ఉన్నారు. మీరు రేపు ఇంటికి పోయినప్పుడు కూడా కడిగితే కొద్దిగా తేలినట్లుంటాయి. అవి పడేయకండి, అవి చాలా ఇంపార్టెంట్. ఒడిసి పట్టుకొని లోపల వేసుకొని ఉడకబెట్టాలి. అది వాటి ప్రత్యేకత. అవి ఎప్పుడు కూడా మిస్ కాకండి. ఓకేనా? ఎందుకు వస్తూ ఉన్నారు ఇక్కడికి? మీరు ఎందుకు వచ్చారు? తల్లిదండ్రులను వదిలేసి ఇక్కడ వచ్చారంటే చదువు కోసం. చదువు ఎందుకు చదువుతా ఉన్నారు? మీ లైఫ్ అంటే ఏంటి? మీ భవిష్యత్తు బాగుండాలని, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని, రేపు మీకు మ్యారేజ్ తర్వాత మంచి పిల్లల్ని బాగా చదివించుకోవాలని, మీ జీవితం బాగుండాలా, నాగరికత కలిగి ఉండాలా అనే ఒక మంచి ఉద్దేశంతో. చదువుకోని వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగాలు రావాలనేది ఉంటుంది. ఉద్యోగాలు రానంత మాత్రాన్ని ఎవరు కూడా టెన్షన్ పడకూడదు. ఎన్నో ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు చేయొచ్చు. బొటిక్ పెట్టచ్చు, బ్యూటీ పార్లర్ పెట్టచ్చు, టైలరింగ్ చేయొచ్చు, ఒక LIC ఏజెంట్ ఉండొచ్చు, శారీ బిజినెస్ చేయొచ్చు, ఒక క్యాండిల్ తయారు చేసేది చేయొచ్చు, సబ్బులు తయారు చేసేది చేయొచ్చు, ఒక పికిల్ సెంటర్ పెట్టచ్చు, ఎన్నేం చేయొచ్చు. కానీ దేనికైనా చదువు అనేది అవసరం. చాలా అవసరం చదువు. చదువు రాకపోతే దేనికి తరం గారు, ఎందుకు తరం గారు, ఒక వాల్యూ ఉండదు. చదువుకొని ఉంటే కానీ ఒక విలువ ఉంటుంది. మీ పిల్లలకు మీరు రేపు చదువు చెప్పుకోవచ్చు. ఏం లేకున్నా కానీ అదేనా చాలు, ఆ గౌరవం దొరుకుతుంది. దానికోసం మనం చదువుకోవాలి. గుర్తుపెట్టుకోండి బాగా. ఈరోజు చదువుల కోసం ఇంత ఖర్చు పెడతామని చెప్పండి అమ్మా. మీరు ఈ పీజీలలో చేరితే, మీరు చదువుకోవడానికి లేకపోతే హాస్టళ్ళలో చేరితే మీకు ఎంత ఖర్చు వస్తుంది? 7,000 8,000 లేని ఎవరు కూడా మీకు అకామిడేషన్, ఫుడ్ ఎవరు ఇవ్వరు. ఈ ఫుడ్, ఈ అకామిడేషను 6,000 అన్న మినిమం అవుతుంది, 5-6 వేలన్నా అవుతుంది. ఈరోజు ప్రభుత్వం మీకు ఉచితంగా పెట్టి చదివిస్తూ ఉంది, రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని. దేనికోసం? దిగువ స్థాయి వాళ్ళు కొంచెం చదువుకొని మంచి పై స్థాయికి రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా, సమతుల్యత అనేది పాటించాలా, అందరూ కూడా ఒక లెవెల్కి రావాలా అనేది ఒక గట్టి పట్టుదల. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడిగినాను, పోస్ట్ మెట్రిక్ వాళ్ళకి 1,400 ఇస్తూ ఉన్నారన్న, 46 రూపాయలు 66 పైసలు 3 పూట్ల అన్నం పెట్టాలా, చాలా కష్టంగా ఉంది వాళ్ళకు అంటే ఇమ్మీడియట్గా 200 పెంచారు. లాస్ట్ జనవరిలో మాట్లాడాము మేము. ఫిబ్రవరి 20వ తేదీ జీవో ఇచ్చారు. 1,400 1,600 చేస్తామని చేస్తూ నేను 1,800 అడిగాను, ఆయన 1,600 ఇచ్చారు. ఇస్తూ ప్రతి సంవత్సరము మనము దీన్ని మానిటర్ చేద్దాం, ప్రతి సంవత్సరం దీన్ని పెంచుదామని చెప్పారు. అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం అంటే గత 4 ఏళ్ళ నుంచి ఎప్పుడు పెంచలే, ఇప్పుడు ప్రతి సంవత్సరం పెంచుతామని చెప్పారు. అది మంచి సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొంచెం రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు 280 300 రూపాయలు చికెన్, అంత డబ్బులు కష్టం. అయినా కానీ మీ వార్డెన్ నిజంగా గ్రేట్ తెలుసా. 6 కిలోలు తెచ్చింది, 6 కిలోలు చికెన్ తెచ్చింది, 6 కిలోలు తయారు మామూలుగా. మీకు నేను ఒక్కొక్క హాస్టల్లో అయితే 10 కేలు పెట్టిన దగ్గర 2 కేలు కూడా చేయలే. గుణదల అని చెప్పి విజయవాడలో ఒక హాస్టల్, గర్ల్స్దే, BC పోస్ట్ మెట్రిక్. మీ పిల్లలు మీరే, మీ ఇలాంటి వాళ్ళు అంత దారుణంగా చేసేవాళ్ళు. అంత అలాంటి ఆమె మరి ప్రతిసారి అట్లే చేస్తారా? బాగానే మరి డబ్బులకైతే కొంచెం ఇబ్బంది పడతానంటారు వాస్తవం. అంటే ఇప్పుడు 1,600 చేశారు కాబట్టి కొంచెం అడ్జస్ట్ కావచ్చు. గతంలో లాగైతే కొంచెం కష్టమే వాస్తవం. కాబట్టి మీకు ఇంత మంచి అవకాశాలు ఉన్నాయి. మంచిగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలి మీకు. మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకోవాలా, హ్యాపీగా తినాలా, హ్యాపీగా ఉండాలా మీరు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.